హే గైస్ వాట్సాప్ ఎట్లున్నందుకు నేనైతే చాలా బాగున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ అట్ ద సేమ్ టైం ఫుల్ నర్వస్ ఉన్నాను ఈరోజు వీడియోకి. ఎందుకంటే నేను ఈరోజు మమ్మీని డాడీని ప్రాంక్ చేయబోతున్నాను. సో ప్రాంక్ ఏంటంటే నా జాబ్ పోయిందని చెప్పేసి చెప్దామని అనుకుంటున్నాను అనమాట. ఎట్లా రియాక్ట్ అవుతారో అని చెప్పి తెలియదు, బట్ నా జాబ్ పోయింది అనుకుంటా కొంచెం ప్రాంక్ చేద్దాం అనుకుంటా. నాకైతే అసలు సీరియస్ ఉన్న సిచ్యువేషన్స్లో ఘోరంగా నవ్వొస్తుంది, బట్ ఈరోజు ఎట్లా మేనేజ్ చేస్తారో నాకు కూడా తెలీదు. ఇప్పుడైతే మమ్మీ మా డాడీ కలిసి కుకింగ్ చేస్తున్నారు. అది అయిపోతే నేను స్టార్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. మంచిగా రెడీగా కూర్చున్నాను. సో ల్యాప్టాప్ పట్టుకొని, ఆఫీస్ ల్యాప్టాప్ పట్టుకొని ప్రాంక్ చేద్దామని అనుకుంటున్నా. తెలియదు ఎట్లా వస్తుందో, హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా, నో ఐడియా. బట్ ఐ జస్ట్ వాంట్ ప్రాంక్ దెమ్. లెట్స్ డూ ఇట్. ఎట్లుంటుందో ఏమో గైస్, నాకైతే అస్సలు ఘోరంగా చేయగలుగుతానా అనిపిస్తుంది, బట్ నవ్వు వస్తుంది నాకు. అదొక్కటే ప్రాబ్లం. బట్ లెట్స్ డూ ఇట్. నాకు ఘోరంగా నవ్వు వస్తుంది గైస్. ఫస్ట్ ప్రాంక్ కొంతసేపు అయినాక స్టార్ట్ చేస్తా. డాడీ ఒక సైడ్ రావా? మమ్మీ నువ్వు కూడా వస్తానే లేరు. కాదు, పోయింది. చూడు ఇగో ఇంపార్టెంట్ అంట. ఏమైంది? ప్రామిస్ నిజం. రిటర్న్ 15th కాదులే. చూడు ఎగ్జామ్ జస్ట్ నాకే పంపు. టు మీ డియర్ కొలీగ్ ఫ్రమ్ 16th. చెప్తాను ప్రాంక్ చేస్తాను. నాకేం పని? ఇది చదువు కావాలంటే. నాకేం వస్తుందమ్మా, ఇంగ్లీష్ వస్తుందండి. చదువు. ప్లీజ్ ఏమనుంది? ప్లీజ్ ఆన్సర్ టు. నేను గంట నుండి చూస్తున్నా, మీరు ఫోన్లో అయిపోతే చెప్దామని చూస్తున్నా. కంప్లీట్ యువర్ రిటర్న్ ఆన్. ఎందుకు పోయింది మరి అట్లా? నాది చూసి అయ్యో గంట మంచిగా ఉండేస్తావే, గంటలో పోయిందమ్మా. మొన్న అబ్బాయి పోయినట్టు పోయిందా? అవునా? నిజంగా చేస్తుంది అక్క, జాబ్ చేస్తుంది. వస్తుందా మరి? మంత్ వస్తుంది, మొత్తం వస్తుందా? ఇది మొత్తం అయిపోయినాక ఇక ఏమితో చెప్తున్నది, నవ్వుకుంటూ చెప్తుంది. ప్రమోషన్ వచ్చిందా? నిజమే, నిజం. నాకేమో నవ్వు వస్తుంది. సీరియస్ మ్యాటర్. 10th ఏం కట్టు చిట్టెట కట్టు. ఫస్ట్ క్వశ్చన్కి చిట్టి అనుకుంటే ఉన్నా. చిట్టెట 2 చిట్టి కడుతున్నట్టు ఈసారి ఈ నెల నుంచి. నేను ఇంతకుముందే మా ఫ్రెండ్తో కూడా మాట్లాడినా. అయితే మా టీంలో 3 వచ్చిందంట. ఏంటి వచ్చింది? ఈమెయిల్. ఏది ఆయన రాంగ్ పడ్డదా ఏమో, ఫేక్ పడ్డదా? అట్లా ఎందుకు వస్తుంది తెలుసుకో. నువ్వు అడిగిన ఆల్రెడీ ఆమెని 3 వచ్చినది ఎట్లా అని పెట్టింది. నాకు ఫస్ట్ అర్థం కాలేదు మెయిల్ చూసినాక. అయితే వెంటనే దాని కాల్ జస్ట్ నాకే పంపిండి. టు మీ అని ఉంది, డు నాట్ రిప్లై అని ఉంది. మళ్ళీ ఇంకా నాకే పంపి తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాక చూపిస్తా. వస్తుందో లేదానికి ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఇంకా 3 years. అసలు వస్తలేవే బయట జాబ్లో, వస్తలేవు. మా ఆఫీస్లో అందరు టీంలో పోతుంది, మాదే పోదు అనుకున్నాం. నిజమే అమ్మ ఇప్పుడు చెప్పింది. నిజమే. చూడు నాకు నవ్వు వస్తుంది. నాకు ఏదో చెప్తున్నా కానీ ఇంకో ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు ఎప్పుడు వచ్చింది? ఇంకో 2 o'clock. ఇది నిన్న వచ్చింది, నేను ఎప్పుడు చూసుకున్నా.
నిన్న వస్తాయి అలా నేను నిన్న ఆఫ్ కదా నాకు, ఇంకో 14th రోజు మెయిల్ చూసుకున్నా నార్మల్గా. అమ్మా అట్లానే ఏం కాదు తిను, వేరే మంచిగా మళ్ళీ ఏది తెలుసుకొని ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని ఒక్కొక్కరు మరి మాట్లాడుకుంటే చెప్తానే చెప్తుంది పిచ్చి దాని లెక్క మనల్ని పిచ్చారని చెప్తాను మరి నవ్వుతాలో కాదు. చూడే డాడీ, నువ్వు చదువు డాడీ, ఈ మెయిల్ చదువు. సరే అలా మనకు పైసలు రోజు ఎవ్రీ మంత్ ఇష్టం వచ్చినట్టు ఆడాలి పెట్టేది, ఇష్టం వచ్చినట్టు. నాకు ఎట్లా ఇప్పుడు ఎవ్రీ మంత్ ఖర్చులు ఖర్చుల కోసం పెట్టేసాను చెప్పాలి. నేను ఒకటి చెప్తుంటే నువ్వు కుక్కర్లు గురించి నేను ఒకటి చెప్తుంటే కిచెన్ రావా ఎట్లా నేను చాలా అలానే వస్తాను. మీ చారులో లేదు మాట్లాడుకోండి. జాబ్ అయిందంటే చారు బాధపడతారా ప్రియ, ఏదన్నా పోయిందంటే దాని గురించి మరి బాధపడదా? అంత మంచిగా ఉండే నెక్స్ట్ మన మా అంట్లో అసలు మా టీంకి అసలు కానే కాదు ఇట్లా, ఎందుకైందో ఏమో మరి. ఏమో 16th లాస్ట్ డే అంట. ఎల్లుండి మండే కదా, మండే పోయి ల్యాప్టాప్ ఇవ్వాలంట. లాస్ట్లో పెట్టిండు ఇంకో రిటర్న్ బిఫోర్ 16th. ఎట్లా మమ్మీ పైసలు ఎప్పుడైనా కావాలంటే 100 కూడా ఇస్తుంది. 100 రూపాయలు ఇస్తుందంట అడిగినప్పుడు. ఎప్పుడైనా కావాలంటే 100 కూడా ఇస్తుంది. అయిపోయినట్టు నా ల్యాప్టాప్తో సాహసం యుద్ధం. ఎన్ని రోజులు కరెక్ట్ ఎన్ని రోజులు చేసినావు? 3.5 years. 3.5 ఏం చేయాలి శ్రీశైలం కన్నా పోయిద్దాంపా. మీకైతే ఇంత కూడా భయమే లేదు. కాన్ఫిడెన్స్ ఉంది నాకు, మళ్ళీ నీకు కంపల్సరీ జాబ్ వస్తుంది. ఏ కాదు పోయిందంట చూడడా, నేను అప్లై అయింది ఎట్లా వస్తుంది? 50,000 సార్లు చేయాలి. నేను అనుకుంటున్నాను కెమెరా భయపడ్డా? భయపడ్డా? భయపడలే అసలు భయపడలే. మళ్ళీ ఎట్లా పప్పు చారు అలా గిన్నె చూడు అంటుంది. ఏం బాయ్? భయపడలేదా మమ్మీ? చెప్పు మమ్మీ, పట్టుకో. భయపడలే ప్రియా, మళ్ళీ వస్తుంది కదా జాబ్. టెడ్డీ ఇంకా